నెల్లూరు రూరల్ నియోజకవర్గం కొండ్లపూడి గ్రామం నందు 45 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి. ఎమ్మెల్యే అంటే మా ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనే విధంగా తాను నడుచుకుంటానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. కొండ్లపూడి గ్రామంలో 45 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మేస్త్రి మాట్లాడాలి ఒకటి అన్నా అన్నా పల పల మీరు కూడా వెనక్కి చేయి సురేంద్రనా బాబు ఫోన్ పెట్టారు బైక్. కొండ్లపూడి గ్రామంలో వెంకయ్య స్వామి గుడి వద్ద నుంచి అత్యంత అధ్వాన రోడ్డుతో ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితుల్లో అన్ని రకాల ప్రయత్నాలు చేసి 45 లక్షల రూపాయల నిధుల్ని అక్షరాల విడుదల చేయించాం. సిమెంట్ రోడ్డు నిర్మాణం కోసం వెంకయ్య స్వామి గుడి వద్ద నుంచి 750 మీటర్లు ఊర్లోకి ఈ యొక్క సిమెంట్ రోడ్డు నిర్మాణం అక్షరాల 30 రోజుల్లో ఈ రోజు నుంచి 30 రోజుల్లో ఈరోజు 26వ తారీఖు వచ్చే నెల 26వ తారీఖు లోపు దీన్ని పూర్తి చేసి ప్రజలకు అందిస్తానని చెప్పని మాట ఇస్తూ ఇప్పుడు దాకా ఈ అధ్వాన రోడ్డుతో బాధలు పడినటువంటి ప్రజలందరికీ ఇది మంచి మేలు చేసే అవకాశం. అదేవిధంగా ఇంకా కూడా కొండ్లపూడి గ్రామంలో ఇంతకుముందు చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు తోడు భవిష్యత్తులో కూడా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలకి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ కూటమి ఆధ్వర్యంలో విస్తృతంగా చేపడతామని చెప్పని మాట ఇస్తూ ఉన్నా. ఎందుకంటే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాడవాడలా కూడా అభివృద్ధి పనులు సంక్షేమం అదేవిధంగా అన్నిటికీ మించి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటిదాకా దశాబ్దాలుగా 3 ఫేజ్ కరెంటుకి నోచుకోని పరిస్థితి ఆ 3 ఫేజ్ కరెంటు పనులు కూడా పూర్తిగా చేయడం జరిగింది. వీటన్నిటి ద్వారా కూడా ప్రజలకి వీలైనంత ఎక్కువ మేలు చేస్తానని చెప్పని మరోసారి కూడా చెప్తూ నా ఉద్దేశం ఒకటే, శాసనసభ్యుడు అంటే కేవలం ఎన్నికలప్పుడు వచ్చి ఓట్లు అడిగేవాడు కాదు. ఎన్నికలున్నా లేకున్నా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలా, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలా,
నిరంతరం ఆ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉండాలా, ప్రజలతో చర్చించి ఓ ఎమ్మెల్యేగా చేతనైనంత వీలైనంత చేసేదానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలా. అంతిమంగా నెల్లూరు రూరల్ ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే, ఎమ్మెల్యే అంటే మా ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిలా ఉండాలా అని గర్వంగా చెప్పుకునే విధంగా ముందుకు సాగుతానని మాట ఇస్తూ సెలవు తీసుకుంటాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.